అంటే ఎక్కడ ఎస్టీ జనాభా ఎక్కువ ఉందో వాళ్ళే మనకి కుట్ర చేసి ఇక్కడ హక్కు లాక్కునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి నేను ఆదివాసీ బిడ్డలకు ఏమంటా ఉన్నానంటే వెరీ క్లియర్గా మీరు మోసానికి లొంగకండి, మీరు అన్యాయానికి లొంగకండి అని చెప్తూ ఇవాళ అదే సోయం బాబురావు గారు ఇవాళ ఏదైతే ఆదివాసులు అనేటువంటి 9 తెగల పక్షాన ఏదైతే ఉండాల్సినటువంటి సోయం బాబురావు మీ ఏదైతే పార్లమెంట్లో ఇవాళ ఆయన మాట్లాడిన మాట కూడా నేను మీడియా ముందు తీసుకొస్తా ఉన్నా. దయచేసి ఆ విషయాన్ని కూడా మీరు, ఎందుకంటే వెరీ క్లియర్గా ఇదేనా ఎందుకు చెప్తా ఉన్నా అంటే ఎక్కడైతే వెరీ క్లియర్ గా బంజారా బిడ్డలు ఈ తెలంగాణలో ఒక గొప్ప ఇతిహాసాన్ని కలిగి ఉన్నారు. కాబట్టి మీరు మన తెగల మధ్య గొడవలు సృష్టించి హక్కులు లాక్కునే ప్రయత్నం చేయవద్దని నేను మీడియా ముఖంగా ఈ బంజారా లంబాడి ఏదైతే ఆదివాసీలు ఉన్నటువంటి అందరం ఏదైతే మన హక్కులు మనము పొందాల్సినటువంటి మనము ఇవాళ తెగల మధ్య చిచ్చు పెట్టి హక్కులు కోల్పోయేలా చేయవద్దని చెప్పేసి నేను మనవి చేస్తాను. థ్యాంక్ యూ.